హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీరేను. ఈరోజు మనం ఈజీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హోమ్ మేడ్ బర్గర్ చేసుకుందాము. ఫస్ట్ ఆలూస్ తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ ఉడకబెట్టుకున్న ఆలుని పీల్ తీసేసి స్మాష్ చేసుకోవాలి బాగా. గిన్నెలో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేయాలి. ముందుగానే మనం సైడ్ ఉంచుకుంటే చేసిన ఆలుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా. అందులోనే కొంచెం బ్లాక్ పెప్పర్, నూడిల్స్ మసాలా వాడాము. మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్, అది మనకి దిస్ ఆర్ దట్. కొంచెం కారం, ఇది కూడా ఆప్షనలే, కానీ కారం వేస్తే బాగుంటుంది అని వేసాము. చాట్ మసాలా, కొంచెం కెచప్. చాట్ మసాలా వేసినందుకు నిమ్మకాయ అవసరం లేదు, కానీ మేము పిండుకున్నాం కొంచెం పులుపు ఎక్కువ కావాలనేసి. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బర్గర్లో పెట్టుకోవాల్సిన స్టఫ్ రెడీ అయింది. అది కొంచెం చల్లార్చాలి, ఎందుకంటే మనం కట్లెట్ షేప్లో తయారు చేయాలి కాబట్టి అది చల్లార్చాలి. చల్లార్చినదని రౌండ్ లాగా వేసి కట్లెట్ షేప్లో చేసి, మన దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉంటే బ్రెడ్ క్రమ్స్ డిప్ చేయండి. లేదా మేము ఏం చేసామంటే ఉంటుంది కదా రస్క్, బాగా దంచేసి అందులో డిప్ చేసాము. బ్రెడ్ క్రమ్స్ లేవు కాబట్టి మీరు బ్రెడ్ క్రమ్స్ లేదా ఇలా కూడా చేయొచ్చు. అలా మొత్తం స్టఫ్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక పెనం పెట్టి పెనం మీద కొంచెం బటర్ వేసి మనం తెచ్చుకున్న బర్గర్ బన్స్ ఉంటాయి కదా, ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే పెనంలో బటర్ లేదా ఆయిల్ లేదా గీ మీకు నచ్చింది వేసుకొని ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఆలు స్టఫ్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కాల్చి పెట్టుకున్నటువంటి బర్గర్ బన్స్ని తీసుకొని ఆలు స్టఫ్ని పెట్టి ఆనియన్ కెచప్ యాడ్ చేసి మిగిలిన హాఫ్ బన్ పైన పెడితే బర్గర్ రెడీ. చాలా ఉంటుంది.